ఇంతవరకు మనం చాలా మాటలు చూసుకున్నాం. ఏదైతే అనేక సందర్భాల్లో మనం వాడుకోవచ్చునో దాంట్లో ఈజ్ చెప్పుకున్నాం, యామ్ చెప్పుకున్నాం, వజ్ చెప్పుకున్నాం, వర్ చెప్పుకున్నాం, ఆర్ చెప్పుకున్నాం, వుడ్, విల్లు, షల్లు, మే, మైటు, మస్టు ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత ఆ వరుస క్రమంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉన్నది, మచ్ అని. ఈ మచ్ ఏమిటి? ఇది ఒక క్వాంటిటీని మనం చెప్పుకున్నప్పుడు ఆ క్వాంటిటీ నిర్దిష్టంగా లేనప్పుడు దాన్ని మచ్ అని చెప్పుకుంటాం. కానీ మనకు తెలుసును 1 కేజీ 2 కేజీలు అంటే అవి చెప్పేసుకుంటాం. 2 కేజీలు 3 కేజీలు క్వాంటిటీ చెప్పేసుకుంటాం. కానీ తెలియదు క్వాంటిటీ ఎంత ఉందో, కానీ కొంచెం ఎక్కువగా ఉంది, దాన్ని మనం మచ్ అని చెప్పుకుంటాం. కానీ అది అక్కడే ఉపయోగిస్తావా ఇంకెక్కడైనా ఉపయోగిస్తావా అంటే దిస్ గివ్స్ అస్ క్లారిటీ. నౌ సో ఫార్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ మెనీ వర్డ్స్, దట్ ఈస్ ఈజ్, వాజ్, వర్, ఆర్, యామ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డిడ్, డస్, మే, మస్ట్ ఇవన్నీ చెప్పుకున్నాం. అండ్ ఇన్ దట్ సిరీస్ వీ హ్యావ్ వన్ మోర్ వర్డ్ హియర్, దట్ ఈస్ మచ్. మచ్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ వర్డ్ విచ్ టాక్స్ అబౌట్ ది క్వాంటిటీ. Is it alone used in the quantity or can it be used in any other manner? That is what we are going to discuss today. So now if we see here, much and thank you, these two don't have anything with each other, but we use it. Thank you very much. మనం సాధారణంగా ఎవరికైనా సరే మనం మన కృతజ్ఞత చెప్పుకోవాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రా అని చెప్పుకుంటాం. ఇది సాధారణమైన ఒక వాక్యం. కానీ అక్కడ ఆ మచ్ అన్నది క్వాంటిటీ చెప్తోందా? నేను ఇంత థ్యాంక్స్ రా నీకు చెప్తున్నాను రా అని ఇంత థ్యాంక్స్ ఇస్తున్నావా చేతికి? కాదు. ఇట్ ఈస్ ఏ జనరల్ టాకింగ్. వీ ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ మీన్స్ అవర్ గ్రాటిట్యూడ్ ఈజ్ దట్. వీఆర్ షోయింగ్ ది గ్రాటిట్యూడ్. మన హృదయంలో ఉన్న కృతజ్ఞతా భారం ఎంత ఉందో అది అతనికి చూపిస్తున్నాం అంతే. కానీ ఎంత అంతా కూడా 1 కేజీ 2 కేజీలు అని చెప్పట్లేదు. This much is used here along with the thank you. Thank you very much. That means we are not showing this quantity of only this much I am thankful to him or that much I am thankful to him. That we are not talking about. Generally, I am thankful to him. That has been expressed. Thank you very much. That way we are putting. Means this word much is not denoting the quantity. Right? Next, if you see, here you says, he is but much better now. Much better now means half an hour ago he was better. Now also he is better. But his condition is improving now. You see, the condition has been quantified after using much. అంటే ఒక పేషెంట్ తాలూకా పరిస్థితి కానీ ఒక మనం ఏం చెప్పుకుంటాం అంటే ఒక పరిస్థితి, ఒక మనిషి తాలూకా పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆ పరిస్థితి కానీ కొంచెం బాగా అయిందనుకోండి, దానికన్నా ఇంకొంచెం బాగైంది, దానికన్నా ఇంకొంచెం బాగైంది. ఆ కన్నా కొంచెం 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 అన్నది మనం క్వాంటిటేటివ్గా చెప్పలేం. ఎంత బాగైంది అంత బాగైంది చెప్పుకోలేము. ఎట్లా చెప్తాము అంటే ఇలా చెప్తాం అన్నమాట. హీ ఈజ్ మచ్ బెటర్ నౌ. ఇందాకల కన్నా అతను ఇప్పుడు కొంచెం బాగుగా ఉన్నాడు, అతని ఆరోగ్యం కొంచెం మెరుగైంది, కొంచెం బాగానే ఉన్నాడు. కొంచెం బాగానే, ఇంతకన్నా కొంచెం బాగానే. ఆ కొంచెం అనే పదం క్వాంటిటీ చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ, ఎంత ఉంది అంత ఉంది అని చెప్పుకోవట్లేదు. ఇకపోతే మూడోది, హీ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్. ఈ సర్ప్రైజ్డ్, ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ వీ కెన్ సే. బట్ వెన్ వీఆర్ యాడింగ్ మచ్ ఇట్ గివ్స్ ఎ స్ట్రెస్ ఆన్ దట్. ఒక చిన్న ప్రెషర్ దాని మీద పడుతోంది. దేని మీద? సర్ప్రైజ్ మీద. అంటే మామూలుగా సర్ప్రైజ్ అయ్యడం వేరు, కానీ హఠాత్తుగా ఏదో చూసిన తర్వాత అది చెప్పుకున్నప్పుడు వీఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, ఐ ఆమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, హీ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అని చెప్పుకుంటాం, ఆర్ హీ ఈజ్ మచ్ సర్ప్రైజ్డ్ అని చెప్పుకుంటాం. అంటే ఆ మాట్లాడుకునే దీంట్లోనూ అది కనపడాలి మనకి, ఎంత బాగా మనం సర్ప్రైజ్ అయ్యాము, ఎంత బాగా మనం ఆనందించాం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐఎమ్ మచ్ హ్యాపీ. చూడండి, అంటే ఈ భావనని కూడా మనం మనలో కలిగిన ఒక ఎక్స్ప్రెషన్, మనలో కలిగిన ఒక భావాన్ని కూడా మనం ఆ మచ్ అనే దాంతో మనం చెప్పుకోవచ్చు. ఇందాక థ్యాంక్స్ చెప్పుకున్నాం, అది కూడా మనకి భావనే. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది హ్యాపీనెస్, సర్ప్రైజు, ఇది కూడా మన తలకు ఒక ఎక్స్పీరియన్సే. ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మనం మచ్చితో చెప్పుకుని దానికి ఏం చేసామంటే కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసామన్నమాట. ఇంతకుముందు ఐఆమ్ హ్యాపీ,
ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ మచ్ హ్యాపీ. ఈ రెండుకి తేడా మనం కొంచెం చూస్తేను అంతకన్నా కొంచెం హ్యాపీనెస్లో ఉన్నాం ఎక్కువగాను. అది చెప్పినప్పుడు అక్కడ మచ్ ఉపయోగిస్తాం హ్యాపీనెస్తోను. వెన్ వీ సీ ది సెంటెన్స్ 4, in the sentence 4 we are talking about the late. We can very well say you are late or you are too late, we can say, but adding much over there, that is you are much too late. What is the meaning it is conveying? Let us see. You are late, నువ్వు ఆలస్యంగా వచ్చేసావు, కంప్లీట్ అయిపోయింది. యు ఆర్ టూ లేట్, అది కూడా చెప్పేశాం. కానీ అక్కడ యు ఆర్ మచ్ టూ లేట్ అన్నప్పుడు అంటే ఒక ఆశతో అతను వచ్చాడు కానీ ఆ ఆశ ఇక్కడ నెరవేరట్లే. సంథింగ్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ నౌ బికాస్ హీ వాజ్ లేట్. అది మనం చెప్పుకున్నప్పుడు ఎలా చెప్తామంటే దిస్ వి సే యూ ఆర్ మచ్ టూ లేట్, నౌ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నౌ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, దట్ ఈస్ ఎ నెగిటివ్ వర్డ్. లేదు, కాదు, పోదు, వద్దు, ఇది మన సాంప్రదాయం ప్రకారం మనం చెప్పుకోం, అనకూడదు. ఇంట్లో బియ్యం నిండుకున్నా అంటాం కానీ ఇంట్లో బియ్యం లేవంటాం, అనం. మన సాంప్రదాయం అది, రైట్? అయితే ఇప్పుడు ఎలాగంటాం, నిండుకున్నా అందానికి మనం ఒక పాజిటివ్ వర్డ్గా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఒక పాజిటివ్ వర్డ్ చెప్పుకుంటున్నాం అనమాట, వితౌట్ యూజింగ్ నాట్. వాట్ ఇస్ దట్ వన్? యూ ఆర్ మచ్ టూ లేట్. దట్ మీన్స్ యూ కెనాట్ గెట్ దిస్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్. దట్ మీన్స్ when we are talking negative, it goes as a blunt hammer. So instead of using a blunt hammer, we can use in a soft manner. You are much too late, my dear boy, so you cannot expect this anante mana cheppachunu. So there we are using the word much, the quantitative word much we are using there. Aa much anedi oka కొలమానం అయినా సరే ఆ కొలమానంగా మనం ఉపయోగించట్లేదు. అక్కడ మచ్ అనేది ఒక పదార్థం కాదు అక్కడ మనం ఉపయోగించింది. అదేంటి, ఆ టైం అతను రావడం లేట్ అయిపోయాడు, అక్కడ మనం ఉపయోగించి ఒక వేరే మీనింగ్ మనం పట్టుకొచ్చుకుంటున్నాం. అది ఆ యూసేజ్లో ఆ మచ్ యూసేజ్ ఇక్కడ. మచ్ టు మై సర్ప్రైజ్, మచ్ టు మై డిస్మే. యు సీ, మచ్ టు మై సర్ప్రైజ్, మచ్ టు మై డిస్మే. యు సీ ద యూసేజ్, అంటే ఆ వర్డింగ్ ఎట్లా యూజ్ అయిందో చూడండి. నేను ఆశ్చర్యపోయాను, ఓకే. నా ఆశ్చర్యానికి ఏమైంది, ఆ కుర్రాడు ఏడవడం మొదలెట్టాడు. మీన్స్ నేను వాడిని బతిమాలుతున్నాను, నాన్న ఈ చాక్లెట్ తీసుకోరా అని చెప్తున్నాను. కానీ ఆ చాక్లెట్ తీసుకోకుండా కుర్రాడు బేరుమని ఏడ్చాడు. అప్పుడు ఏంటవుతుంది, నేను ఆశ్చర్యపోతానా, భయపడతానా, లేదు అంటే వెనక్కి తగ్గుతానా, ఏంటవుతుందో ఆలోచించండి. బికాస్ దట్ బాయ్ ఈస్, ఐ డోంట్ నో హూస్ చైల్డ్ ఈస్ దట్, బట్ వెన్ ఐ హ్యావ్ సీన్ ద చైల్డ్ ఐ గాట్ ఫ్యాన్సీ. ఆ కుర్రాడిని చూడగానే అనిపించింది, బాబా ముద్దు వస్తున్నాడు కుర్రాడు, ఓ చాక్లెట్ ఇద్దాం కుర్రాడికి అని జేబులో రెడీగా ఉన్న చాక్లెట్ తీసి ఇచ్చాను. ఇస్తే ఆ కుర్రాడు బేరుమని ఏడ్చాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటవుతుంది, రైట్? ఆ పరిస్థితి మనం మచ్తో ఇక్కడ వాడుకున్నాం. ఎలాగా? మచ్ టు మై డిస్మే ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్. ఐ వాజ్ గివింగ్ ఎ చాక్లెట్, రైట్? He was not laughing, he did not make friend with me, and he did not say thank you, nothing. And he started crying. So now, in my part, I'll have to feel surprise only, dismay only. That we are expressing using the word much. That means that much word is not talking about any quantity thing here, but it is highlighting something, or it is just pushing the pressure of that one, dismay, a bit higher side. That way we are using much to my dismay, the child started crying. And next comes, this is too much for me to bear. You see, this is too much for me to bear. Now you can understand in what sense I told this. This is too much for me to bear. Means, I don't want you to be here, don't talk that much, or don't act like that. అది చెప్పడానికి దిస్ ఈజ్ టూ మచ్ ఫర్ మీ టు బేర్ అన్నాను. అది కూడా కొంచెం ఇలా సిగ్నల్ చేస్తూ, కొంచెం ఇలా బ్రుకుటి ఇలా దట్ కొంచెం కోపంగా చూస్తూ చెప్పాను అనమాట. అది చెప్పినప్పుడు ఎదుర్కొన్న వాడికి అర్థమైపోయింది, ఐ కాంట్ బేర్ ఇట్ అని. ఐ కాంట్ బేర్ ఇట్ అనేది నెగిటివ్ వర్డ్. దాన్ని పాజిటివ్గా ఎట్లా పెట్టామంటే యూసింగ్ ది మచ్. హౌ? దిస్ ఈజ్ టూ మచ్ ఫర్ మీ టు బేర్ మీన్స్ ఐ కెనాట్ బేర్. Means this in their custom, in their tradition, or in their this one also culture even,
the usage of negative words has been banned to great extent. You can see in many other things what we are discussing here, using positive sense only, we are bringing the negative thing. అంటే మన ఇంగ్లీష్ కల్చర్లో కూడాను ఈ వద్దు, కాదు, పోదు, లేదు, ఇవి పదాలు వాడకూడదు అనమాట వాళ్ళు కూడా. అంటే ఏంటి, జనరల్గా మనిషి అనేవాడికి ఒక కల్చరు ఉన్నది. మనిషి అన్నవాడి కల్చర్లో ఈ లేదు, వద్దు, కాదు, పోదు అని నెగిటివ్ వర్డ్స్ లేవన్నమాట. అందుకోసం ఇలాగ పాజిటివ్గా ఉన్నది మనం తీసుకొని దాన్ని నెగిటివ్ సెన్స్లో మనం పంపిస్తున్నాం. దాన్ని చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ టూ మచ్ ఫర్ మీ టు బేర్, దిస్ ఈజ్ టూ మచ్ ఫర్ మీ టు బేర్ మీన్స్ ఇంకా ఎక్కువగా ఆకతాయి వేషాలు వేయకు అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనం ఇది చెప్పుకున్నాం. మనం ఇన్ ఏ వార్నింగ్ సెన్స్ వీ ఆర్ టోల్డ్ హియర్, ఇన్ ఏ సర్ప్రైజింగ్ సెన్స్ వీ ఆర్ టోల్డ్ హియర్, అండ్ అగైన్ హియర్ యు సీ యు ఆర్ లాస్ట్ యువర్ ఛాన్స్ అని చెప్పాం ఇక్కడ. దట్ ఈస్ యు ఆర్ మచ్ టూ లేట్, యు లాస్ట్ యువర్ ఛాన్స్ అని చెప్పాం. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సర్ప్రైజ్ మీన్స్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెండ్, దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ విత్ ద వర్డ్ మచ్. And here when we are talking about this is too much, we are just warning. Means a warning can be given, and next we can express the surprise when something unexpected happens. అది కూడా మనం చెప్పుకోవచ్చును. తర్వాత ఇక్కడ అరే బాబు నువ్వు లేట్ అయిపోయారు నాయన అని మనం చెప్పొచ్చును. యు ఆర్ మచ్ టూ లేట్ అంటే యూ లాస్ట్ ది ఛాన్స్ అని ఒక ఇది వార్నింగ్ ఇచ్చేసాం. తర్వాత హీ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్. ఆ సర్ప్రైజ్ ఎంత సర్ప్రైజు అన్నది ఒక కొలమానం పెట్టి మనం చెప్పాం. I am much surprised, you are much surprised, he is much surprised, we are surprised, much surprised. That way we can use the much with any pronoun and that way can be put. Means we are quantitating that surprise. Next, he is much better now. When we are talking about his condition, his status, వాటి పరిస్థితిని మనం చెప్తున్నప్పుడు ఆ పరిస్థితి ఎట్లాగున్నది, నిన్నటికన్నా బాగుందా, ఇవాళ కన్నా బాగుందా, ఒక గంట కింద కన్నా బాగుందా, రైట్, ఈ మచ్ బెటర్ అంటాం. ఒక చెయ్యి వాచింది అనుకోండి, మనకు ఒక చెయ్యి వాచింది మంచి నొప్పెడుతోంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఎలా ఉంది సార్ అని అడుగుతారు డాక్టర్ గారు. అప్పుడు కొంచెం మచ్ బెటర్ సార్, నిన్నటికన్నా బాగుంది అంటాం. అంటే ఒక పరిస్థితిని మనం ఈ కొలమానంతో చెప్తున్నాం. అంటే ఇందాకల కన్నా కొంచెం బాగుంది, మీరు ఇంజెక్షన్ ఇవ్వకన్నా ముందు బాగా నొప్పెట్టేది సార్, ఇప్పుడు కొంచెం బాగుంది. ఆ కొంచెం బాగుంది అని చెప్పినప్పుడు వి సే హీ వాజ్ మచ్ బెటర్ నౌ అని చెప్పుకున్నాం. ఇది మచ్ అన్నది ఎక్కడా సందర్భం లేని దాంతో కూడా మనం చెప్పుకున్నాం. ఎక్కడ థ్యాంక్ యూ అనేసి అయిపోయింది, రైట్, థ్యాంక్స్ రా అని చెప్పేసి అయిపోతుంది. కానీ దట్ వన్ వీ హ్యావ్ యూజ్డ్ విత్ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. అంటే ఏంటి, దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ విత్ ఇన్ మీ. నువ్వు చేసిన సహాయానికి ఆర్ మీరు చేసిన సహాయానికి, తమరు చేసిన సహాయానికి నేను ఇంత ధన్యుణ్ణి అని ఒక కొలమానంగా చెప్పుకొని ఆ మచ్ అనేది యాడ్ చేసాం. ఇలాగా మనం మచ్చు ఇలాగ ఇన్ని విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. వై ఐ ఆమ్ టెలింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ యూజింగ్ ఎ సింగిల్ వర్డ్ ఈజ్ వీ షుడ్ నో వేర్ టు యూజ్ ఎ సింగిల్ వర్డ్ అండ్ హౌ టు పుట్ ఇట్, హౌ బెస్ట్ వీ కెన్ మేక్ ది లాంగ్వేజ్ బ్యూటిఫై, హౌ బెస్ట్ వీ కెన్ బ్యూటిఫై ఇట్. దానికోసం ఈ వర్డ్ దాని తలక యూసేజ్ ఎట్లా యూజ్ చేయొచ్చును, ఎక్కడ యూజ్ చేయొచ్చును అని మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు అది చక్కగా ఆ జాగాలో పెట్టుకుని మనం మాట్లాడగలం. అప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది చక్కగా సరళంగా, తర్వాత అందంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. సొంపు అన్నదే అందం, వినసొంపు కనసొంపుగా ఉన్నదే లాంగ్వేజ్. నా యూసేజ్ ఆఫ్ టు, TOO, దట్ మీన్స్ తెలుగులో దాన్ని కూడా అని మీనింగ్ చెప్పుకోవచ్చును. అంటే నేను కూడా, అతను కూడా, వాడు కూడా, లేదంటే నువ్వు కూడా, మీరు కూడా అని చెప్పినప్పుడు అంటే ఏంటి, ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ అలాంగ్ విత్ యు ఆర్ ఆల్సో కమింగ్. దట్ ఈస్ వీ కెన్ పుట్ ఆల్సో, నాట్ నెసరీ, వీ కెన్ పుట్ టు. ఐ టూ అంటే నేను కూడా ఉన్నాను, యూ టూ మీరు కూడా ఉన్నారు. దట్ వే వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ టు. But when it comes in the usage of conjunction, it has a separate purpose again. That means the usage of to is of a dual purpose. ఒకటి మీద వాక్యంలో ఒక వాక్యంలో చూపించాను, రెండో వాక్యంలో చూపించాను. అంటే రెండు విధాలుగా మనం ఈ టు అనే పదాన్ని వాడుకోవచ్చు. ఎలాగ వాడుకుంటాము మొట్టమొదటి చూడండి.
దిస్ ఈజ్ టూ హెవీ ఫర్ ది బాయ్ టు క్యారీ. దిస్ ఈజ్ ఈ చైరో, ఈ బాక్సో, ఇదో బ్యాగో సంథింగ్. ఇట్ ఈజ్ టూ హెవీ, చాలా బరువుగా ఉంది. ఎంత బరువుగా ఉంది అంటే ఆ కుర్రాడు తీసుకెళ్ళలేడు. కెనాట్ క్యారీ. ఆ కెనాట్ క్యారీ అనేది చెప్పకూడదు కాబట్టి డిప్లొమాటిక్ వేగా మనం ఆ నాట్ అనే పదాన్ని తీసేసుకొని మనం ఇక్కడ టూ హెవీ టు క్యారీ, మొయ్యడానికి బరువుగా ఉంది. మొయ్యడానికి బరువుగా ఉంది అంటే అతను మొయ్యలేడు అని అర్థం. దట్ వే వీఆర్ యూజింగ్ హియర్ 1 2 T/2 and another 2 here, these two are combining two sentences. What are those two sentences? If you see, one is this is heavy, adok sentence, this is heavy, right? Second one, the boy cannot carry it. This is heavy, the boy cannot carry. ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. కంబైన్ చేసేవి కొన్ని లింకర్స్ ఉంటాయి. అంటే మనకి సంధి అని మనకి చెప్పుకుంటాం తెలుగులోను, లేదు అంటే సమాసవాక్యం ఇలాంటివి చెప్పుకుంటాం. దాంట్లో ఏంటి, రాజేంద్రుడు అనేవి చెప్పుకుంటాం, లేదు అంటే సమాసవాక్యం తల్లియును తండ్రియును అన్నట్టు చెప్పుకొని ఒక చిన్న కాంబినేషన్ పెట్టుకుంటాం. అదే కాకుండాను సంయుక్త వాక్యం, తర్వాత ఇంకేమోది సంశ్లిష్ట వాక్యము, తర్వాత సాధారణ వాక్యము అని చెప్పుకుంటాం తెలుగులోను. అలాంటి సంయుక్త వాక్యం అన్నమాట ఇది. అంటే రెండూ కలిపిన వాక్యం. ఆ రెండింటిని ఎలా కలుపుతాము అంటే యూజింగ్ 2 and 2. అది ఒక యూసేజ్ T/2 తాలూకా. అది అందుకోసం ఇంత క్లియర్గా చెప్పుకోవాల్సి వచ్చింది. అతను మొయ్యలేడు. రెండోది, ఇది బరువుగా ఉంది. ఇది ఎంత బరువుగా ఉంది అంటే అతను మొయ్యలేడేమో. చూడండి తెలుగులో ఎలా చెప్పుకున్నాం చూడండి సెంటెన్స్. ఇది ఎంత బరువుగా ఉంది అంటే అతను మొయ్యలేడేమో, అతను మొయ్యడం కష్టమవుతుందేమో, అతను మొయ్యడు అని మనం చెప్పుకోవచ్చును. అలా చెప్పడానికి మనం ఇక్కడ 2 and 2 ఈ రెండూ కూడా వాక్యంలో వాడుతున్నాం. ఎప్పుడు ఒకే 2 రాదు, రెండో 2 కూడా వాడాలి. ఎందుకంటే ఆ రెండూ కూడాను కలిపి లింకర్స్గా మనం ఉపయోగించుకుంటాం. అంటే ఒక రెండు వాక్యాలని కలిపేదానిగా ఉపయోగించుకుంటాం. అంటే ఒక ట్రైన్ ఉందనుకోండి, ట్రైన్కి ఇంజన్కి బోగీకి మధ్యన ఒక లింకర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వాక్యంకి ఆ వాక్యం మధ్యన లింకర్ అది. సో దట్ వే వీఆర్ యూజింగ్ దిస్ 2. దట్ ఈస్ దిస్ ఈజ్ టూ హెవీ ఫర్ హిమ్ ఆర్ ఫర్ ది బాయ్, ఫర్ మీ ఆర్ ఫర్ హెర్, రైట్? ఫర్ ది మ్యాన్, ఫర్ ది పార్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు పుట్ ఆఫ్టర్ ది ఫర్ అండ్ దెన్ to carry, to lift, to move, right? That way we can put this sentence using 2. That is the usage of 2. And next 2, you can see, I too participated in the competition. This is what we are talking about. That is, I am also involved in that. I am also one of the member there. I am also present there. How we are expressing it is putting the word to. I too, that way we are using. So now you can see the sentence again. I too participated. నేను కూడా అని యూజ్ చేసినప్పుడు అక్కడ 2 ఉపయోగిస్తున్నాం. నేను కూడా ఆ కాంపిటీషన్లో భాగం తీసుకున్నాను, నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను అని చెప్పేదానికి I too అని ఉపయోగిస్తాం. Right? That way we are using 2 in 2 concepts. One is as a linker, the other is when I am involved along with somebody, then we are telling 2. I too go with him. నేను కూడా అతనితో వెళ్ళాను. చూసారా? నాట్ ఓన్లీ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వన్ కాంపిటీషన్, దెన్ I too go with him. I too there in the direction. ఆ డైరెక్షన్ పార్ట్లో నేను కూడా ఉన్నాను. I too am there in the writing. ఆ రైటింగ్లో నేను ఉన్నాను అన్నప్పుడు I too am, I too was, I too is అని కూడా పెట్టుకొని ఆ వాక్యాన్ని చెప్పుకోవచ్చు.